ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం హర హర మహాదేవ శంభో శంకర ఈశ్వరపుత్ర వినాయక నమో నమః. హాయ్ వ్యూవర్స్, కోటప్పకొండ ఈ పదం ఎక్కడ విన్నాం కదా, ఒక పాటలో విన్నాం, గుర్తుందా? కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్న ఆరుబయట ఎండలు చెరుకు తోట నీడలు. ఈ పాట విన్నారు కదా, బాగా వినింటారులేండి. అట్లాంటి కోటప్పకొండకు నేను ఈరోజు మీకోసం చూపిస్తున్నాను. మొట్టమొదటిసారిగా చాలా లాంగ్ వీడియో ఇది. మీకోసం నిజంగానే చాలా రిస్క్ తీసుకొని రోడ్డు మార్గం ఉన్న కాలినడకతో మీకు ఇవన్నీ చూపించాలని నా ప్రయత్నం. వినాయకుని దర్శనం చేసుకొని మెటికల్ ద్వారా ఇక్కడ చూడండి, కొండ అది, ఇక్కడ నుండి మొదలవుతున్నాను. ప్రతి మన తిరుమల నడకదారి ఎలా ఉందో అలా ఉందండి. ఇక్కడ కూడా కొద్దిగా గాలిగోపురం నుండి ముందుకు సాగుతున్న నాలో ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నిజంగానే కోటప్పకొండకి వెళ్ళి ఈశ్వరుని దర్శించుకోవాలని నా ప్రయత్నం. శుభం జరగాలని, మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి ఆకాంక్షిస్తున్నాను. ఇంకో విషయం గట్టిగా అనుకున్నాను, కోటప్పకొండ అధిరోహించి కొండవీడు కోటను కూడా అధిరోహించాలని, అది ఈరోజే పూర్తి చేయాలని నా సంకల్పం. ఖచ్చితంగా నేను చేస్తాననే ఒక ధైర్యం ఉంది. మెటికలు ఎక్కుతుంటే నిజంగానే ఈరోజు సాయంత్రం అంతా ఇదే సరిపోతుందేమో అనే ఒక ఫీలింగ్ అనిపించింది. అయినా కొంచెం తొందరగానే స్పీడ్గానే నడిచాను. చూడండి, ఒక కొండ ఎక్కాను, ఇది రెండో కొండ. మళ్ళీ ఎట్లా ఉందో, మోకాల మెటికలు ఎక్కినట్టుగానే ఉంది నాకు నిజంగానే. చాలా చాలా హాయ్ వ్యూవర్స్, చూడండి ఎలా ఉందనేది. ఇక్కడ ప్రతిదీ మనకు ఈజీగా అనిపిస్తుంది కానీ చాలా కష్టం మనకు. ప్రతి ఒక్కరూ బస్సు ఎక్కువ లేకంటే ఏ స్కూటర్ మీద వెళ్ళి ఈజీగా దర్శనం చేసుకొని వస్తారు. కానీ కాలినడక ద్వారా దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం అనేది. అది నడిచిన వాళ్ళకి, తర్వాత ముందు కాలం అంతా ఇలాగే నడిచేవాళ్ళు, అందుకే ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. నాకు కూడా నడవడం అనేది చాలా ఇష్టము. కష్టమైనా నేను అది ఇష్టంగా భావిస్తాను కాబట్టి నాకు ఈజీగానే అనిపిస్తుంది. కానీ మీరు కూడా తప్పకుండా అందరూ నడిచి, ప్రతి ఒక్కరూ ఏ కొండైనా సరే ఈజీగా ఉండే దారి ఎంచుకోకుండా ఖచ్చితంగా కష్టమైన ఈ మెడికల్ ద్వారా నడచడం అనేది చాలా పుణ్యం అండి. నిజంగానే మనకు ఆరోగ్యమే కాకుండా పుణ్యం కూడా ఉంటుంది. తప్పనిసరిగా మీరు కూడా ఇలాంటివన్నీ విజిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకో విషయం నేనేం చెప్తున్నానంటే, కోటప్పకొండ ఈశ్వరుడికి ప్రసిద్ధి, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ చాలా వింతలు ఉన్నాయండి. ఈ వింతలు తెలుసుకోవాలని నేను నా ప్రయత్నంలో అడుగు వేస్తూ ముందుకు వెళ్తున్నాను. చూడండి, చుట్టూ అడవి మార్గంలో మధ్యలో మెటికలు. వీళ్ళు ఒక ముగ్గురేమో నాతో పాటు జాయిన్ అయినట్టున్నారు. తర్వాత చుట్టూ అడవి, కోతుల మధ్యలో చాలా క్యూట్గా అనిపించింది కోతి. ఇక్కడ వచ్చే భక్తులు ఇచ్చే కానుకలు, తర్వాత వాటికి ఇచ్చే ఫలహారాలు గురించి ఎదురు చూస్తున్నట్టు అనిపించాయి. నా చేతిలో కొన్ని ఉన్న దానివల్ల అవి కొన్ని టెంకాయ ఇవన్నీ కొన్ని ఉన్నాయి నా దగ్గర. కొన్ని కోతులకి ఇచ్చాను నేను. చూడండి, చాలా వ్యూ బాగుంది ఇక్కడ నుండి. ఆల్రెడీ రెండో కొండ కూడా ఎక్కేసాను. ఇక్కడ వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో. కోటప్పకొండ ఒక్కసారి మనము ఎక్కిన మెటికలన్నీ ఒకసారి చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి, కొండపైకి వచ్చేసాను. ఇక్కడ అమ్మవారు చాలా చాలా బాగున్నారు. అసలు చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. కొండ ఎక్కుతానే అమ్మవారు గుడి కనపడుతుంది.
తర్వాత ఇక్కడ నుండి ఒక వ్యూ పాయింట్ చూడండి. కొద్దిగా నేను ఎక్కిన మెటికలు, తర్వాత మొదటిగా నేను అడుగు వేస్తున్న ఈ యొక్క కోటప్ప కొండ చూస్తుంటే చాలా చాలా బాగుంది. మీరు కూడా చూడండి, ఈ వ్యూ పాయింట్ చాలా బాగుంది. ఇది ఇక్కడ నుండి చూస్తుంటే చాలా చిన్న చిన్నవిగా అనిపిస్తుంది. చాలా అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. కోటప్ప కొండ నిజంగానే ఒక మధురానుభూతిగా నిలుస్తుందండి. నిజంగానే చూడండి, చిన్న విగ్రహం ఎంత బాగుందో. చిన్న చిన్న విగ్రహాలు ఇక్కడ సత్రం కట్టినారు. మన తిరుమల ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ కూడా ఇలాగే కట్టారండి. చాలా బాగుంది. ఇక్కడ ఓం నమో నమః శివాయ, ఓం నమో నమః శివాయ. చూడండి, వినాయకుని విగ్రహం అక్కడ ఎంత బాగా ప్రతిష్ఠించినారనేది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగ్రజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. చిట్టి ఎలుక. అక్కడి నుండి ఒక వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందనేది. ఇంత అందాలన్నీ మనం చాలా కోల్పోతున్నాము. ఖచ్చితంగా అందరూ విజిట్ చేయండి కోటప్ప కొండని. ఇక్కడ చూడు, ఇది రోడ్డు మార్గం అండి. ఇది నేను చెప్తూ ఉంటాను కదా, రోడ్డు మార్గం అనేది ప్రతి కొండకు వేసినారు. కానీ నేను అవన్నీ వదులుకొని ఖచ్చితంగా కాలినడకతో వచ్చి దర్శనం చేసుకోవడం అనేది చాలా చాలా నాకు ఇష్టము. మీకు అక్కడ ఉండే ప్రదేశాలన్నీ చూపించాలని, వ్యూ పాయింట్ చూపించాను. చూడండి, కోటప్ప కొండకు వచ్చేసాం. దాన్ని చూడండి, గుడికి ఎంట్రన్స్ దారి ఇది. నిజంగానే ఇక్కడ చూడండి ఈశ్వరుడు. వావ్, సూపర్ సూపర్, చాలా సంతోషంగా ఉంది నాకు. నిజంగానే చూడండి ఎంత బాగుంది అనేది. హాయ్ వివర్స్, చూడండి ఇక్కడ మనకు ఈశ్వరుడు ఎంత విగ్రహం అనేది చాలా బాగుంది. ఇక్కడ ఈ మొట్టమొదటిగా నాకు అనిపించింది ఏమంటే, ఇలాంటివన్నీ పైకెక్కి మనం అన్నీ చూసేటప్పటికి మీకు చూపిస్తున్నాను ఒక సంతోషము, రెండోది వచ్చి నేను చూస్తున్నాను ఒక సంతోషం. రెండు నాకు నా మనసులో మెదలాడుతున్నాయి. చూడండి ఎంత బాగుంది విగ్రహం అనేది. ఇక్కడ ప్రతి ఒక్కరు నమో నమః శివాయ, ఓం నమో నమః శివాయ అంటున్నారు. ఆ యొక్క విగ్రహాన్ని చూస్తూ పులకించిపోయారు చాలా మంది భక్తులు. ఇక్కడ చూడండి, ఇది విగ్రహం అండి. ఇది ఒక దేవాలయము. ఈ దేవాలయంలో పైన కొన్ని వింతలు ఉన్నాయన్నారు. ఏమో మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ చూడండి, కోటప్ప కొండ శివాలయం. అడుగులేసి ముందుకు సాగుతున్నాను గుడి లోపలికి. గుడి లోపల వీడియో తీస్తారో తీయనీరో నాకు టెన్షన్గా అనిపిస్తుంది. అయినా పర్వాలేదు, ధైర్యం చేసి ముందుకు తీసుకెళ్తున్నాను. వస్తున్నాను, లోపలికి వెళ్తున్నాను. వావ్, ఓం నమో నమః శివాయ, ఓం నమో నమః శివాయ, ఓం నమో నమః శివాయ, ఓం నమో నమః శివాయ, ఓం నమో నమః శివాయ. చూడండి ఎంత బాగుందో అసలు. నిజంగానే చాలా చాలా ఈ ప్రదేశంలో అడుగు పెడతానని పాజిటివ్ వైబ్స్ అనేది నా మనసులో, నా మైండ్లోకి వచ్చేసిందండి. నిజంగానే ఆ దేవుని కొలువైన ప్రదేశం అంతా ఎలా ఉంటుందంటే, నిర్మలమైన మనసుతో కూడుకున్న, ఏ చికాకులు లేకుండా మనసులో ఒకే ధ్యానంతో ఓం నమో నమః శివాయ అంటూ మనసంతా ఒక కొత్త వింతలో ఉన్నట్టు అనిపిస్తుంది. అదే ఈ యొక్క క్లైమేట్ అట్లా ఉండాలి, అలా చేరుస్తుంది అనిపిస్తుంది. నిజంగానే చూడండి వ్యూ పాయింట్ ఎలా ఉందో. గుడిపైకి వెళ్ళి ఈ వ్యూ పాయింట్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వీడియో తీనీరు, కొద్ది రిస్క్ చేసి మీకోసం చూపిస్తున్నాను. ఎందుకంటే నా వ్యూవర్స్ అందరికీ ఇలాంటివి అన్నీ చూపించాలని ఒక క్రేజ్ నాకు. నిజంగానే నా వ్యూవర్స్ కోసమే ఇవన్నీ రిస్క్ చేస్తాను నేను. తప్పకుండా అందరూ నన్ను ఆదరిస్తారని, ఇంకా మంచి మంచి వీడియోలు నేను పెడతాను. మీరందరూ నాకు సపోర్ట్ ఇచ్చినారంటేనా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి, మీ ఫ్రెండ్స్కి చెప్పి షేర్ చేయించండి. విజయ్ క్రియేషన్స్ PLR, ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఇది గుడి లోపల స్టార్ట్ అయిందండి. ఇక్కడ నుండి క్యూ లైన్ పద్ధతిలో. ఇక్కడ కూడా వీడియో తీనిస్తారో లేదో డౌట్గా ఉంది. ఏమో, నా ప్రయత్నం నేను చేస్తాను. ఏం చేసినా అది మీకోసమే నేను అనుకుంటున్నాను.
ఇక్కడ చూడండి వ్యూ పాయింట్. ఇక్కడంతా గుడిలో పైకి ఎక్కి వ్యూ పాయింట్ అండి ఇది. చాలా బాగుంది అసలు నిజంగానే. ఇక్కడ పైన అక్కదేవతలు గుడి, తర్వాత వచ్చి వ్యూ పాయింట్, ఈశ్వరుని చూడండి ఇక్కడ ఎంత బాగున్నాడో. ఇక్కడ గుడి బయట అండి ఇదంతా. మీకు వీలైతే లాస్ట్లో పెడతానండి ఖచ్చితంగా. ఈ వీడియో ఈశ్వరుడు లోపల ఎలా ఉన్నాడనేది మీకు ఖచ్చితంగా దర్శనం చేసుకునేలాగా మీకు పెడతానండి ఖచ్చితంగా. చూడండి ఎంత బాగున్నాయో, సో క్యూట్. తల్లి అమ్మ ఒడి అనేది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. కోతుల ద్వారా మనుషులు అనేది జన్మించారంటారు. నిజంగానే అక్కడ వాటి చూస్తే మనకు కూడా అంత అనిపిస్తుంది. చూడండి ఈశ్వరుని యొక్క విగ్రహము ఎలా ఉందనేది. సూపర్ చాలా బాగుంది. ఓం నమో నమ శివాయ, ఓం నమో నమ శివాయ. చూడండి ఇక్కడ నాగదేవతలు. వావ్ సూపర్ వ్యూ అండి, అసలు సూపర్ వ్యూ. ఇక్కడ అద్భుతం ఏమి అంటే ఇందాక నుండి చెప్పుకుంటూ వస్తున్నావు. ఏమి అద్భుతం చెప్పు అంటే నేను ఒక మాట చెప్పగలుగుతాను. నాకు ఇక్కడ అందరూ చెప్పారు. ఈ దారి నుండి వెళ్తే ఇక్కడ నుండి అక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తాను అన్నాడు. ఒక నిమిషం. కోతలు చాలా బాగున్నాయి. ఈ వ్యూ నుండి చూస్తే ఆ వ్యూ అంటే ఈ కొండ నుండి ఆ కొండకు దారి. ఇక్కడ నుండి నేరుగా అటువైపు వెళ్తే మొట్టమొదటిసారిగా ఈశ్వరుడు అక్కడ వెలిసి అక్కడి నుండి ఇక్కడికి వరకు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారని ఇక్కడ చెప్తూ ఉంటారు. ఇంకొకటి ఏమరా అంటే ఆ కొండ నుండి ఈ కొండకు ఏడాదికి ఒక్కసారి ఖచ్చితంగా ఉత్సవాలు ఏదో జరుపుతారంట అండి. ఈ ఉత్సవాలు జరిపేటప్పుడు చాలా వరకు చాలా వింతలు అనేది తెలుస్తూ ఉంటాయి మనకు. ఈ ఉత్సవాలు ఎప్పుడు జరుగుతున్నాయంటే తిరునాళ, కోటప్ప కొండ తిరునాళ ఫిబ్రవరి 23 జరుగుతాయండి. ఈ ఫిబ్రవరి 23 జాతర చాలా బాగుంటాయి. మీరు అందరూ ఇచ్చేయండి. ఆల్రెడీ 23 అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఫిబ్రవరి 23 ఖచ్చితంగా మీరందరూ దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. నిజంగానే ఎంతో అదృష్టం ఉండాలి మనం కోటప్ప కొండకు దర్శించుకోవాలంటే. అది మీరు గట్టిగా అనుకోండి, ఖచ్చితంగా జరిగిపోతాయి. ఇక్కడ చూడండి నాగమ్మ విగ్రహాలు, నాగదేవత విగ్రహాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కొండపైన ఇవన్నీ ప్రతిష్ఠించినారు. చాలా బాగుంది. రావి చెట్టు కింద. ఇక్కడ చూడండి నేను తిరుగు ప్రయాణం కట్టాను, ఎందుకంటే ఇక్కడికి అయిపోయిందనేసి. వావ్ సూపర్గా ఉన్నారు. కోటప్ప కొండ దిగి వచ్చేసాను నిజంగానే నేను. చూడండి మీకోసం నేను ఈశ్వరుడు దర్శించుకునింది నేను ఇలాగే దర్శించుకున్నాను. చాలా బాగుంది. ఓం నమో నమ శివాయ, ఓం నమో నమ శివాయ, ఓం నమో నమ శివాయ, ఓం నమో నమ శివాయ, ఓం నమో నమ శివాయ. ఇది దర్శించుకుంటానే నేను కొండవీడు కోటకు ఎక్కాలని నిర్ణయించుకున్నాను.